హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఇండియా 2024లో నిన్న మనం చూసినటువంటి టెర్రరిజం ఇండెక్స్కి సంబంధించి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించి 126th ర్యాంక్లో ఉంది. తర్వాత 118th ర్యాంక్ వచ్చింది. నవ్ వీఆర్ ఇన్ 160. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ. మరీ ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బ్యాచెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 27th ఆన్వర్డ్స్. సో మనకి అవి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. మీకు ఎవరికైనా వివరాలు కావాలని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈరోజు మనం వీక్లో 1 డే 4 టాపిక్స్ చూస్తున్నాం కదా, అట్లాగనే ఈరోజు 4 టాపిక్స్ చూద్దాం. అందులో మొదటి టాపిక్ వచ్చేసి ప్రారంభ్ ఇనిషియేటివ్. ఇది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, ట్యాక్సేషన్కి సంబంధించి భారత్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అంశం. ఇది యూనియన్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ నిర్మలా సీతారామన్ గారు దీన్ని లాంచ్ చేశారు. ఇదేంటంటే బేసికల్గానే మనకి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం గతంలో 1961 ఉండేది. దీన్ని అమెండ్మెంట్స్ చేశాం 2025లో. ఇన్కమ్ ట్యాక్స్తో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తులకి ఎలా కట్టాలి, అసలు ఆ ఫైల్స్ ఎలా చేయాలి, ఇవేవి తెలియవు. దీనికి సంబంధించి మనకి కంప్లైంట్స్కి సంబంధించి కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి కావచ్చు, మనం ఎక్కువగా సిఏల మీద, చార్టెడ్ అకౌంటెంట్స్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనమే సొంతంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనమే గ్యాదర్ చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బందుల్ని తొలగిస్తూ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ప్రజలకు అర్థమయ్యేలాగా, అవగాహన పెరిగేలా ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అదే ప్రారంభం అంటే పాలసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ ఇన్ ద ఎకనామీ దేర్ ఇస్ వన్ కొటేషన్, వెన్ ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ నేషన్స్ ఆర్ మేడ్. పన్నులు చెల్లిస్తేనే దేశం అనేటటువంటిది నిలబడుతుంది. సో కాబట్టి ఇందులో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక అవగాహనకి సంబంధించి క్యాంపెయిన్ని తీసుకొస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025కి. ఇక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చే ముందు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చే ముందు దీని మీద అవగాహనను తీసుకొస్తారు సిటిజన్స్ అందరికీ. ఇది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవగాహన అంటే మీడియా, వెబ్సైట్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ మీడియా అన్ని చోట్ల దీన్ని మల్టీ మోడల్గా ప్రచారం చేయనున్నారు. సో ట్యాక్స్ పేయర్ సెంట్రిక్ రిసోర్సెస్ కాంప్రహెన్సివ్ అవుట్రీచ్ అంటే ఏంటంటే గైడెన్స్ నోట్స్, అంటే దీనికి సంబంధించి గైడెన్స్ నోట్స్, బ్రౌచర్స్ రిలీజ్ చేస్తారు. ఇవి ఎలా ఫాలో అవ్వాలి అనే ట్యుటోరియల్ వీడియోస్ ఉంటాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుంది. పబ్లిక్ ఎంగేజ్మెంట్ కోసం కూడా మై గవర్నమెంట్ క్విజ్ అనే ఒక క్విజ్ని కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్. అలాగనే దీంతో పాటుగా బ్రౌచర్స్ ఇంగ్లీష్, హిందీ మరియు 10 ప్రాంతీయ భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తారు. దీని కారణంగా ఎక్కువ మందికి ఈ యొక్క అవేర్నెస్ అంటే అందరికీ అవగాహన అనేటటువంటిది కలుగుతుంది. దీంతో పాటుగా AI చాట్బాట్ కూడా తీసుకొచ్చారు, కర్ సాతి. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటే ట్యాక్స్ పేయర్ క్వశ్చన్స్ అండ్ క్వెరీస్ని ఇది ఆన్సర్ చేస్తుంది. అలాగనే కొత్త చట్టము, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటికి సంబంధించి మనకి ఏదైనా సమాచారం కావాలని అనుకుంటే ఇస్తుంది. సో అలాగనే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ 2.0 కూడా వచ్చింది. ఇందులో బెటర్ యూజబిలిటీ అంటే బాగా బెటర్గా యూజ్ చేసుకోవడం, అలాగే సింపుల్గా అటు ఇటు మనకి ఏ ఫైల్స్లోకైనా, అక్కడ ఏ ట్యాబ్స్లోకైనా నావిగేట్ అవ్వడము, సర్వీస్ డెలివరీని ఎఫిషియెంట్ చేయడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకొచ్చారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో 140 కోట్ల మంది ఉన్నప్పటికీ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య కేవలం 3 నుంచి 5% మాత్రమే. ఏ రోజైతే ఇది ఒక 20 నుంచి 30% పెరుగుతుందో భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనం నుంచి కూడా అందరూ పన్నులు కడతారు. ఖచ్చితంగా నల్లధనం ఉంది కాబట్టి ఎక్కువ మంది పన్నులు కట్టట్లేదు. అంతే తప్ప పన్ను పరిధిలోకి రాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈరోజు రేపు నెలకి 40,000 రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తులు దేశంలో 20-30% ఉండరంటారా? ఖచ్చితంగా ఉంటారు. కానీ ట్యాక్సులు అనేటటువంటి వాటిని మనం దూరంగా కట్టకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ట్యాక్సులు కట్టాలి, ఖచ్చితంగా ట్యాక్సులు కట్టాలి. ఆ ట్యాక్సులు కట్టినటువంటి సొమ్ము ప్రభుత్వం కనుక సరిగ్గా ఖర్చు చేయకపోతే కాలర్ పట్టుకొని అడిగేటటువంటి పరిస్థితి భారతదేశంలో రావాలి. దాని కారణంగానే మనకి ఈ యొక్క పబ్లిక్ సర్వీసెస్ అనేటటువంటిది లేదా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి అనేటటువంటి సాధ్యమవుతాయి. సో ఇది మొదటిది. అలాగే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అని ఒక టాపిక్, దీన్ని ఈజీగా మనం చూద్దాం.
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఐఈపీ అంటారు, ఈ సంస్థ రిలీజ్ చేసింది. ఇది ప్రతి సంవత్సరం యాన్యువల్గా రిలీజ్ చేస్తారు. సిడ్నీ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక ఇండిపెండెంట్ నాన్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఒక దేశము ఈ యొక్క ఉగ్రవాదం కారణంగా ఎంత ప్రభావం చెందింది, అంటే ఉగ్రవాదం కారణంగా ఆ దేశంలో ఎంత ఇబ్బంది వస్తుంది అనేది లెక్క పెడతారు. 163 దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 99.7 అంటే 100% పాపులేషన్ ఇది కవర్ చేస్తుంది. దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఏవైతే దేశాలు 0 ర్యాంక్ వస్తాయో అవి అద్భుతం, అంటే ఏ రకమైనటువంటి ఉగ్రవాద ప్రభావం ఆ దేశం మీద లేదని అర్థం. ఒకటంటే అత్యంత దారుణమైనటువంటి ప్రభావం ఉగ్రవాదం వల్ల ఆ దేశానికి ఉందని అర్థం. సో ఇది కాంపోజిట్ స్కోర్ని తీసుకుంటారు, కంట్రీస్కి ర్యాంకింగ్స్ అనేటటువంటివి ఇస్తారు. ఈ ర్యాంకులు బేస్డ్గానే మనము ఈ ఉగ్రవాదం మీద ప్రభావం ఎంత ఉంది అనేటటువంటిది లెక్క వేయచ్చు. సో దీనికి సంబంధించి ప్రపంచంలో ట్రెండ్స్ చూస్తే టెర్రరిజం కారణంగా జరిగేటటువంటి మరణాలు 28% తగ్గాయట 2026లో. అలాగనే దానివల్ల జరిగేటటువంటి ఈ బాంబులు ఇట్లాంటివి కూడా 22% తగ్గాయి. సబ్ సహారన్ ఆఫ్రికా ఎక్కువ శాతం ఈ యొక్క టెర్రరిజం అనేటటువంటిది రావడానికి మనకి ప్రాబ్లంగా ఉంది. అలాగనే 6 అవుట్ ఆఫ్ టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్, అంటే 10 దేశాలలో 6 దేశాలు ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఈ రీజియన్ నుంచి ఉన్నాయి. అంటే 10 దేశాల్లో 6 దేశాలు ఈ రీజియన్ నుంచి ఉన్నాయి. సో అలాగనే కనుక మనం చూస్తే డెడ్లియెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మనకి అఫ్కోర్స్ ఐఎస్ఐఎస్ అనేటటువంటి ఒక సంస్థ, ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి సంస్థ, అలాగే జమాత్ నుస్రాత్ అల్ అస్లాం వల్ ముస్లిమిన్ JNIM అని అంటారు, అదొక సంస్థ. అలాగే పాకిస్తాన్లో మనకు బాగా తెలిసినటువంటి తహ్రీక్-ఈ తాలిబాన్, అల్ షాబాబ్, ఈ సంస్థలు డెడ్లియెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్స్గా మనకి 2025లో వచ్చాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సో దిస్ ఇస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. సో అలాగనే మూడో టాపిక్ కనుక మనం చూస్తే కాస్పియన్ సీ. ఇది సముద్రంగా చెప్తారు కానీ అసలు ఇది సముద్రం కాదు. అయితే ఇరాన్కి దగ్గరలో ఈ యొక్క కాస్పియన్ సీ అనేటటువంటిది ఉంది. ఈ కాస్పియన్ సీ అనేటటువంటిది ఏ సముద్రంతో టచ్ అయి ఉండదు, అంటే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ సీ. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ సీ. ఈ ల్యాండ్ లాక్డ్ సీకి సదరన్ భాగం అంటే దక్షిణ భాగంలో ఇరాన్ అనేటటువంటి దేశం ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటిది. అయితే ఇరాన్కి సంబంధించినటువంటి కొంత నేవీ ఇవన్నీ కూడా ఈ కాస్పియన్ సీలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలని రష్యా, జార్జియా ఉన్నదనుకోండి, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, పైన కజకిస్తాన్, ఈ ప్రాంతాలను కూడా కవర్ చేయడానికి నేవీని ఇక్కడ చేస్తూ ఉంటుంది. అయితే ఇజ్రాయిల్ ఇటీవల ఇక్కడ ఉన్నటువంటి కాస్పియన్ సీలో ఉన్నటువంటి ఇరాన్ తాలూకా నేవీ మీద కూడా బాంబులు వేసిందట. సో దీనికి సంబంధించి మనకి ఇది న్యూస్లో ఉంది. సో ఇజ్రాయిల్ మిలిటరీ అనేటటువంటిది ఇరానియన్ నేవల్ వెజల్స్ మీద కొన్ని స్ట్రైక్స్ చేసింది కాస్పియన్ సీలో. కాస్పియన్ సీ అనేటటువంటిది డెఫినెట్గా వరల్డ్ లార్జెస్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్లాండ్ వాటర్ బాడీ, అంటే ల్యాండ్ లాక్డ్. చుట్టుపక్కల ఎక్కడా కూడా దీనికి సముద్రంతో టచ్ ఉండదు. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీన్ని కప్పేస్తాయి. కాబట్టి ల్యాండ్ లాక్డ్ సీ అంటారు, అంటే దీని చుట్టూ మొత్తం భూభాగమే ఉంటుంది. ఇది ఆసియా, యూరోపా మధ్య ప్రాంతాల్లో ఉంది. ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కస్పి అనేటటువంటి మనుషులు కశ్యపు, ఇది మన పురాణాల్లో కూడా ఉంది యాక్చువల్గా. సో దానికి చెందినటువంటి ఆ కస్పీ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఏన్షియన్ డేస్లో ఇక్కడ నివసించడం కారణంగా దీనికి కాస్పియన్ అనేటటువంటి పేరు వచ్చింది. అయితే ఇది ఎడోరిక్ బేసిన్ అని అంటారు, ఎండోరిక్ బేసిన్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి నీరు సాధారణంగా మనకి ఏ ప్రాంతంలో అయినా నదీ జలాలు ఇలాంటివి సముద్రంలోకి పోతూ ఉంటాయి, కానీ దీని నీరు సముద్రంలోకి పోదు. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే మనకి జాగ్రఫికల్గా, భౌగోళికంగా మనకి ప్రశ్నలు ఏమడగచ్చు అంటే, దీనికి పశ్చిమ ప్రాంతంలో రష్యా, అజర్బైజాన్ ఉన్నాయి. నార్త్ అండ్ ఈస్ట్ ప్రాంతంలో కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఉన్నాయి. దక్షిణ భూభాగంలో ఇరాన్ ఉంది. ఫిజికల్ ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే ఫ్రెష్ వాటర్ నార్దర్న్ సైడ్, ఉత్తర ప్రాంతంలో, కాస్పియన్ సీకి ఉత్తర ప్రాంతంలో ఫ్రెష్ వాటర్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దక్షిణ భూభాగంలో, దక్షిణ ప్రాంతంలో కొంచెం ఉపదనం ఉన్నటువంటి నీరు కనిపిస్తుంది అనమాట. మేజర్ రివర్స్ అంటే కాస్పియన్ సీకి మరి నీరు ఎలా వస్తుంది? ఏదో కింద నుంచి అన్నా ఉబ్బికి పైకి రావాలి, లేదా నదులన్నా రావాలి. నదులు ఉన్నాయి, అవే వాల్గా రివర్, ఉరాల్ రివర్ చాలా ఫేమస్, తరీక్ రివర్. సో ఇవి సాధారణంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి 3 రకాలైనటువంటి ప్రశ్నలు, అంటే 3 రకాల టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు. అలాగనే ఇక్కడ ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి. లార్జెస్ట్ సిటీ ఈ దగ్గరలో ఉన్నటువంటిది బాకు,
అలాగే నౌషాహర్ ఇంపార్టెంట్ కోస్టల్ సిటీ కూడా. కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి, చెచెన్ ఐలాండ్స్, చెచెన్యాస్ అని కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు, రష్యా ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. అలాగే యులేని, మోర్స్కోయి, కులెలి, హిలోయ్, ఒగురిచిన్, ఈ ప్రాంతాలన్నీ కూడా అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీపాలు. సో కాబట్టి ఇలా మనము ఈ టాపిక్ని చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అబౌట్ కాస్పియన్ సీ మనకి జాగ్రఫికల్గానే వస్తాయి. అలాగనే టాపిక్ 4 వచ్చేసి మనకి ఎన్వైర్న్మెంట్ నుంచి తీసుకున్నాను. పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది అస్సాంలో ఉంది. దీనికి సంబంధించి ఎందుకు వచ్చిందంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకున్నారు, అస్సాం గవర్నమెంట్ ఇచ్చింది. అదేంటంటే దీని బౌండరీస్ని కొంత రేషనలైజ్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎగ్జామ్లో ఇన్ జనరల్గా దీని మీద క్వశ్చన్స్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సాంలో ఉంది ఇది, 1998లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో రాజమయోంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అలాగే పోబితోరా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇవి ఏంటంటే బ్రహ్మపుత్ర నది పొంగినప్పుడు ఈ పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ అంతా కూడా మునిగిపోతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ రీజన్లో ఇది ఉంటుందన్నమాట. ఇండియన్ రైనో విజన్ 2020 ఒక ప్రోగ్రామ్, అంటే భారతదేశంలో ఖడ్గమృగం ఎక్కువగా చనిపోతూ ఉండేది. సో ఈ ఖడ్గమృగాన్ని రక్షించేందుకు గాను ఈ యొక్క 1 హార్న్ రైనో అని అంటాం కదా, ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ టైగర్ మాదిరి. సో ఇదేంటంటే ఇక్కడ అల్యూవియల్ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మంచి సాయిల్ ఉంటుంది, దానివల్ల గడ్డి బాగా పెరుగుతుంది. ఎలిఫెంట్ గ్రాస్ అని అంటారు, బాగా ఎత్తుగా ఉంటుంది, అది కొన్ని అడుగులు ఎత్తు ఉంటుంది. సో 72% ఈ ఏరియా అంతా కూడా వెట్ సవాన్నా రీజియన్లో ఉంటుంది. ఇందులో రకరకాల స్పీషీస్ ఉన్నాయి, ఇవి మనకు గుర్తుండవు. ఇవన్నీ గుర్తుండుంటే మనం ఎప్పుడో సైంటిస్ట్ అయ్యేటోళ్ళం. సో అలాగనే ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది గుర్రపు డెక్కలు అంటారు, తెలుగులో వాటర్ హయాసింత్ అంటారు. ఇది మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ ప్రాబ్లం. ఎక్కడ నీరున్నా నీరు నిలిచిపోయి ఉండడం వల్ల దాని మీద ఈ గుర్రపు డెక్క అనేటటువంటిది ఫామ్ అవుతుంది. దాని కారణంగా అక్కడ చాలా ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అలాగనే ఫానా కనుక మనం చూస్తే ప్రపంచంలోనే అఫ్కోర్స్ ఇండియాలో ఎక్కువగా హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి 1 హార్న్ రైనోసారస్ అంటాం కదా, ఖడ్గమృగం ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. బట్ మిగతా స్పీషీస్ కూడా ఉన్నాయి, లెపర్డ్, వైల్డ్ బోర్, వైల్డ్ బఫెలో, బార్కింగ్ డీర్, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి జంతువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ జనరల్గా మనకి ఐయుసిఎన్ లిస్ట్లో గ్రేట్ 1 హార్న్ రైనోసారస్కి ఏ రకమైన స్టేటస్ ఉంది, దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్లీ దే ఆస్క్ అనమాట. కాబట్టి మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి సండే కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ 4 టాపిక్స్ ఐ హ్యావ్ చూజన్. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్కి సంబంధించి కూడా 200 పదాల్లో దీని యొక్క సమాధానాన్ని రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే.